నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యం కావాలన్న రాష్ట్రపతి పంజాబ్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము భారత ప్రధానికి మరో అరుదైన గౌరవం మారిషస్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ను అందుకున్న నరేంద్ర మోదీ మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మే నెలలో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామన్న చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దేశ సమగ్ర స్థిరమైన అభివృద్ధి కోసం సమాజంలోని అణగారిన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం 72వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో నూతన విద్యా విధానం ద్వారా పంజాబ్ విశ్వవిద్యాలయం ఆవిష్కరణలు పరిశోధనలతో ప్రపంచ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. మహిళలు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగి ప్రతి రంగంలోనూ రాణించాలని కోరారు. ఈ సందర్భంగా పంజాబ్ విశ్వవిద్యాలయం సాధించిన పలు విజయాల పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. और इससे संबंध कॉलेजों में 1,82,000 से भी अधिक विद्यार्थी शिक्षा ग्रहण कर रहे हैं. देश के विभिन्न भागों से विद्यार्थी यहाँ शिक्षा प्राप्त करने के लिए आते हैं. मुझे बताया गया है कि पंजाब यूनिवर्सिटी लंबे समय से खेल और एक्स्ट्रा करिकुलर उत्कृष्टता के केंद्र रही है. मुझे ये भी बताया गया है कि इस यूनिवर्सिटी ने 17 बार मौलाना अबुल कलाम आजाद ट्रॉफी जीते हैं, जो यहाँ के एथलीट्स के समर्पण और दृढ़ संकल्प का प्रमाण है. यहाँ के विद्यार्थियों मनु भाकर और सरबजीत सिंह ने 2024 के पेरिस ओलंपिक में पदक जीतकर देश को अत्यंत गौरवान्वित किए. मनु भाकर को मैं और उनके साथियों को मैं राष्ट्रपति भवन में बुलाई थी, उनको सराहना की थी. इस तरह के लड़कियां आने वाले पीढ़ियों को प्रेरित करते हैं. मुझे लगता है लड़कियां पढ़ाई में ही नहीं खेल कूद. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల మారిషస్ పర్యటన ఈ రోజుతో ముగిసింది. 2వ రోజు పర్యటనలో ప్రధానమంత్రి ఆ దేశ 57వ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ అధ్యక్షుడు తరం గోకుల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాంలు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి సైన్యం ప్రత్యేక కవాతును నిర్వహించింది. మారిషస్ నేషనల్ డే పరేడ్లో ఇండియన్ నేవీ హెలికాప్టర్ ఫ్లైపాస్ట్ నిర్వహించింది. Of the Mauritius Police Force in collaboration with the Indian and French contingent from the Indian naval ship Imphal, commanded by Captain K.K. Chowdhury. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు. మారిషస్ అధ్యక్షుడు తరం గోకుల్ ప్రధానమంత్రికి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ పురస్కారాన్ని అందజేశారు. అంతర్జాతీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లభించిన 21వ పురస్కారంగా ఈ గౌరవం నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం లభించినందుకు మారిషస్ దేశాధినేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ గౌరవం తనకు మాత్రమే కాక 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం మారిషస్ మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక చారిత్రక బంధాలకు సూచికగా తాను భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. This is not just my honor. It is the honor of 1.4 billion Indians. It is a tribute to the centuries-old cultural and historical bonds of kinship between India and Mauritius. It is an acknowledgement of our shared commitment to regional peace, progress, security and sustainable development. And it is a symbol of the shared hope. మారిషస్ పర్యటనలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్లో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ను ప్రారంభించారు. మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కలిసి ఆయన ఈ ఇన్నోవేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో నాయకత్వాన్ని పెంపొందించుకుని గొప్ప భవిష్యత్తు సాధనకు ఈ కార్యాలయం దోహదపడుతుందన్నారు. అభ్యాసం, పరిశోధన, ప్రజాసేవకు దోహదపడుతుందని తెలిపారు. ఇరు దేశాల పురోగతి, అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధతను బలపరుస్తుందన్నారు. మారిషస్ పర్యటనలో భాగంగా గంగా తలావ్కు తిరిగి రావడం చాలా భావోద్వేగ అనుభూతిని కలిగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మారిషస్ పర్యటనలో భాగంగా ఈరోజు గంగా తలావ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భారతీయులకు మారిషస్ ప్రజలకు అభివాదం తెలియజేశారు. పవిత్ర జలాల దగ్గర నిలబడి సరిహద్దులను అధిగమించే లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని, అనుభూతిని పొందినట్లు ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో మహిళా సాధికారతపై జరిగిన లఘు చర్చ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని చేతల్లో చేసి చూపించాలన్నారు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. మహిళా విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఏడాదిలో 1,75,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 రూపాయల చొప్పున అందిస్తామన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతామన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అవకాశం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఒక్క రోజునే 10 లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా 4,400 కోట్ల రూపాయల రుణాలు గాని సబ్సిడీస్ గాని ఇచ్చాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఒకే రోజున 3,80,000 లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, 5 కోట్ల విలువైన ప్రాడక్టులు, 35,225 డాక్టరా ఉత్పత్తుల్ని ONDC కింద ఆన్లైన్ లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళల చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3-4 అవార్డ్స్ ఇచ్చారు. మోస్ట్ యూజర్స్ in an e-business video lesson. World Records Union, the largest e-commerce initiative by a state government to promote women's self-help group products. Rondo award. The largest event by a state government for the promotion of women-led products. Modo award. The largest pre-booking campaign.
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శాసనసభలో ఈరోజు మహిళా సాధికారతపై జరిగిన లఘు చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. మహిళలకు దీపం 2 పథకం, స్వయం సహాయక సంఘాలను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వారికి స్వావలంబన కల్పిస్తున్నట్లు తెలిపారు. 181 నెంబర్తో 7 లక్షల మంది మహిళలకు రక్షణ కల్పించినట్లు తెలిపారు. ఇక శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అది గౌరవిస్తున్నటువంటి పుణ్యపురుషులు మహాపురుషులు ఈ లోకంలో ఎంతో కీర్తించబడుతున్నారు అధ్యక్ష. అలా గౌరవించలేని వాళ్ళు 11 సీట్లతో ఎలా మిగిలిపోయారో మనందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్త్రీకి ఆస్తిలో హక్కిస్తే ఖచ్చితంగా మహిళకు ఒక గౌరవం, ఆ కుటుంబంలో ఒక ఉన్నత స్థాయి ఉంటుందని ఆ రోజు ఆశించి ఆస్తిలో సమాన భాగం ఇచ్చి, అలాగే గురుకులాలు కానీ మహిళా యూనివర్సిటీలు కానీ ఏర్పాటు చేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మనందరికి కూడా ఒక భిక్ష పెడితే, ఆ తర్వాత వచ్చినటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో విద్యుత్ రంగం ఎంతో కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ రోజు శాసనసభలో విద్యుత్ శాఖ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని గత ప్రభుత్వానికి అప్పగిస్తూ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి కృష్ణపట్నం VTPSలో థర్మల్ ప్లాంట్ విస్తరణను నిలిపివేయడం కారణంగా దాదాపు విద్యుత్ వ్యవస్థ 1,29,000 కోట్లు నష్టపోయిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగంలో సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ₹1 కూడా విద్యుత్ బిల్లు పెంచకూడదనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా 9 గంటలు నాణ్యమైన విద్యుత్తుకి రైతులకు ఇవ్వాలి, అదేవిధంగా ఆక్వా రైతులకు ఇవ్వాలి అనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా 200 యూనిట్లు ముఖ్యంగా అశోక్ రెడ్డి గారు చెప్తూ లైన్ మ్యాన్ల కొరత ఎక్కువగా ఉంది, ఏఈల కొరత ఉందని చెప్పడం జరిగింది. వాస్తవమే సార్, ఆ కొరత ఉంది. వాటిని కూడా అధిగమించడానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆధార్ కార్డు ఉంటేనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళు గతంలో, ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నారు. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిశీలించి ఏ రకమైన ఇబ్బంది లేకపోతే కనుక వాస్తవంగా కనెక్షన్ ఎవరైతే అడిగారో వాళ్ళకి వాస్తవదారుడు అయితే కనుక ఖచ్చితంగా ఇస్తాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా పుల్లారావు గారు పెద్దలు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కూడా దెబ్బతింటుంది. వాటికి సంబంధించి దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఆ సంస్థల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాటికి పవర్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది సార్. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో ఆ శాఖ గ్రాంట్ల ప్రతిపాదనలపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఫ్యాక్టరీలలో ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి ఈఎస్ఐ చట్ట పరిధిలోకి వస్తే వారి కుటుంబానికి ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా పరిహారం చెల్లిస్తామన్నారు. పరిహారం ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా మృతుడి కుటుంబాలకి చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. ఈఎస్ఐ కింద కవర్ కాకపోతే పరిహారం ఉద్యోగ పరిహార చట్టం కింద మరణించిన వారి కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ద్వారా చెల్లించబడుతుంది అధ్యక్ష. పైకి పేర్కొన్న వాటికి అదనంగా ఫ్యాక్టరీ యాజమాన్యం మరణించిన కార్మికులు కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్ష లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తలసేమియా రోగుల ఆర్థిక ఇబ్బందుల అంశంపై విశాఖ ఉత్తర శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ సికిల్ సెల్, తలసేమియా బాధితులకు ఉచితంగా రక్త మార్పిడి చేసేందుకు రక్తాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తలసేమియాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం తలసేమియాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది, ప్రధానంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఐరన్ కెలేషన్ థెరపీని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఈ పూర్తి వ్యాధి అంటే క్యారియర్స్ ఉంటారు, డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు అధ్యక్ష. క్యారియర్స్ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒక జీన్ బీటా జీన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వస్తుంది. ఈ కారణంగా వస్తుంది. వీటిని పూర్తిగా చికిత్స అందించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా అత్యధిక ఖర్చుతో కూడుకున్నది. దాని మీద కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ రకంగా పేదలకి వీటిలో తలసేమియా నుంచి బాధపడుతున్న వాళ్ళకి మనం ఆదుకోవడానికి అవకాశం ఉందనే విషయం మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. హ్యాపీ బర్త్డే మై డియర్. తాతయ్య అరే
ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. మన దేశ పన్ను చెల్లింపుదారులే అసలు హీరోలు. ఎందుకంటే వారు సమయానికి ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా దేశ ఆర్థిక స్తంభాన్ని బలోపేతం చేస్తారు. పన్ను చెల్లింపుదారుల దృష్టికి 4వ విడత అడ్వాన్స్ ట్యాక్స్ లేదా మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ 100% చెల్లింపు చివరి తేదీ మార్చి 15, 2025. కంపెనీలు, జీతభత్య ఉద్యోగులు మరియు ఇతర వ్యక్తులు, సంస్థలు టీడీఎస్, టీసీఎస్ తగ్గింపు తర్వాత 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను బాధ్యత ఉన్నవారు తప్పనిసరిగా తమ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. దయచేసి చివరి తేదీకి ముందుగా మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. వివరాల కోసం సందర్శించండి www.incometax.gov.in. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పామాయిల్ పంట విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ పంటకు కనీస మద్దతు ధర అంశంపై బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కే రంగారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ పంట నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్నారు. ఇటీవల చేసిన సర్వేలో మరికొన్ని ప్రాంతాలలో ఈ పంట సాగుకు అవకాశం ఉందన్నారు. పామాయిల్ పంటకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ పేమెంట్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర తగ్గకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది, తర్వాత రాష్ట్రం అంతా కూడా విస్తరించింది. ఈ మధ్య మేము ఒక టెక్నికల్ టీము రాష్ట్రం అంతా కూడా వెరిఫై చేస్తే ఇంకా కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ పంట పండించడానికి అనుకూలంగా ఉన్నట్టు కూడా మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ మండలాలను కూడా ఏవైతే కొత్తగా ఆయిల్ ఫామ్ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి టెక్నికల్ టీం రికమెండ్ చేసిందో ఆ మండలాలను కూడా ఇందులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం ఈ ఆయిల్ ఫామ్ ధరకి కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఫామ్ ఆయిల్ పంటకి వయబిలిటీ గ్యాప్ పేమెంట్ అని చెప్పి ఒక స్కీమ్ని అమలు చేస్తుంది అధ్యక్ష. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విజిఏ స్కీమ్ అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇది రాష్ట్రాలపైన ఆధారపడి ఉంది అధ్యక్ష. రాష్ట్రం దాన్ని పోలవరం ప్రాజెక్టుకు 2 దఫాలుగా కేంద్రం నుంచి 5,052 కోట్ల నిధులు రావడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో పోలవరంకు భారీగా నిధులు సమకూరుతున్నాయన్నారు. గత పాలకుల విధ్వంస చర్యల నుంచి నిర్మాణం వైపు పోలవరం పరుగులు పెడుతోందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ చర్యల వల్లనే పోలవరం నిర్మాణం గాడిన పడిందన్నారు. అమరావతి నిర్మాణానికై నిధుల విడుదల, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనసాగింపు, రైల్వే జోన్ సాధించుకోవడం వంటివి డబుల్ ఇంజిన్ సర్కారు వల్లనే సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ విధ్వంసం నుండి నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ పోలవరం మళ్ళీ గాడిలో పడుతూ ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏంటనేది అటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కానీ, రైల్వే జోన్ సాధించుకోవడం కానీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం యొక్క సాయం మరొక ఎత్తు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులను కలవడం ద్వారా మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా, అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో 5,052 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి.
ఆదర్శవంతులు మహనీయులను తలుచుకుంటూ ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను ఈ రోజు ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి జన సైనికులు, వీర మహిళలు పలువురు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. సంబంధిత ఏర్పాట్లు తుది దశకు చేరినట్లు వివరించారు. 12వ ఆవిర్భావ సభ జరిగే ప్రాంగణానికి జయకేతనమని నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. కృషి చేస్తూ ఉన్నారు. పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించినా కూడా స్థానికంగా ఉన్న చరిత్ర, సంస్కృతి, ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు మహానుభావుల్ని ఈ విధంగా గుర్తించి సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, భావితరాల కోసం ఉపయోగపడే విధంగా సభకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రాష్ట్రంలో వచ్చే జూన్ నాటికి 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ 2019 నుండి 24 మధ్య కాలంలో రాష్ట్రానికి మొత్తం 18.4 లక్షల గృహాలు మంజూరైతే గత ప్రభుత్వం కేవలం 5.87 లక్షల గృహాలను మాత్రమే పూర్తి చేసిందన్నారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం ఎస్సీల గృహ నిర్మాణ లబ్ధిదారులకు 50,000, ఎస్టీలకు 75,000 అదనపు ఆర్థిక సాయం అందించిందన్నారు. తమ ప్రభుత్వం అందించిన అదనపు సాయాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, ఇక పీవీటీజీలకు 1,00,000 అదనపు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం అమలు గడువు వచ్చే ఏడాది మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందని, ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ అని వ్యాఖ్యానించారు. గత పాలనలో ప్రజలను అక్కున చేర్చుకున్నట్లు తెలిపారు. ప్రజల హామీలను నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తామన్నారు. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 2029 నాటికి అందరికీ గృహ నిర్మాణం లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY క్రింద ఇప్పటికే ఇల్లు మంజూరు చేయబడి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పీవీటీజీ లబ్ధిదారులకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. మనకి గవర్నమెంట్ కొత్త ఉచిత ఇసుక ప్రధాన పాలసీ ద్వారా మీకు ఇసుక కూడా చాలా తక్కువ ధరలో వస్తుంది. బెస్ట్ టైం ఫర్ కన్స్ట్రక్షన్. మీరు ముందుగా వచ్చి అందరూ కన్స్ట్రక్షన్ చేయమని నేను అందరికీ కోరుతున్నాను. ఇది కాకుండా ఏదైనా లేఅవుట్స్లో ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దీని మీద కూడా యాక్షన్ తీసుకొని మనం ముందుగా వెళ్దాం. హౌసింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మన ప్రతి ఒక్క సచివాలయంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి మన జిల్లా సంబంధించి ఈ స్కీమ్ కింద బెనిఫిషరీస్ చూస్తే 34,693 టోటల్ ఇప్పుడు ఉన్నారు. దీంట్లో మాక్సిమం బీసీ 27,388.
అత్యంత పారదర్శకంగా భూముల రీసర్వేను నిర్వహిస్తున్నామని వైఎస్సార్ జిల్లా భూములు సర్వే అండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ అన్నారు. ఈ రోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 35 మండలాలలో మండలానికి ఒక గ్రామాన్ని మొదటి విడత సర్వే చేస్తున్నామన్నారు. ఒక్కో టీంలో వీఆర్ఓతో పాటు విలేజ్ సర్వేయర్, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు సభ్యులుగా ఉంటారన్నారు. ఒక్కో టీంకు 250 ఎకరాలను ఒక బ్లాక్గా విభజించి అన్ని కోణాల్లో రైతులను విచారించి సర్వే చేయడం జరుగుతుందన్నారు. సర్వే వివరాలను ముందస్తుగా రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. మనకి ఈ 35 గ్రామాలు కూడా ఆల్రెడీ ప్రీవియస్ డ్రోన్ ఫ్లయింగ్ జరిగి ఉంది కాబట్టి స్ట్రైట్ అవే ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ చేసినాము. ఈ గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ కూడా జనవరి 20వ తేదీ నుంచి మొదలు పెట్టినాము. మొదలు పెట్టడానికి ముందు ప్రతి గ్రామాన్ని కూడా ఉన్న విస్తీర్ణంను 250 ఎకరాల ప్రకారము ఒక్కొక్క బ్లాకుగా డివైడ్ చేసుకొని ఆ బ్లాక్లో ఉన్న రైతులందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక విలేజ్ సర్వేరు, ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ, వాళ్ళతో పాటు ఒక రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కూడా ఉన్నట్టుగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ప్రతి రైతుకు కూడా ఇందులో ఎవరు భూములు ఎప్పుడు సర్వే చేస్తామని ముందుగా వాళ్ళకి 1 వీక్ బిఫోరే వాళ్ళకి నోటీసుల ద్వారా తెలియపరిచి ఎవరు భూములు ఏ తేదీన సర్వే చేస్తారనేది ఆ రైతుల్ని పిలిపించుకొని రైతు సమక్షంలోనే వాళ్ళు చూపిన సరిహద్దుల ప్రకారము కరెక్ట్గా కొలతలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా రైతులు ఏదన్నా అత్యవసరమైన పనులుండి మారిషస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన విజయవంతమైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని పర్యటనకు సంబంధించిన పలు విశేషాలు, అవగాహన ఒప్పందాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ ఈ రోజు ఆయన మీడియాలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వైపాక్షిక చర్చల్లో పలు రంగాలలో కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. అంతరిక్షం, డిజిటల్ టెక్నాలజీ, విద్యతో సహా పలు రంగాలలో సహకారంపై ఒప్పందం కుదిరిందన్నారు. ఇరు దేశాల మధ్య 8 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు పేర్కొన్నారు. మారిషస్లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారతదేశం సహకారం ప్రకటించిందన్నారు. Participating in the National Day celebrations of Mauritius as the chief guest at the invitation of Prime Minister Naveen Ramgoolam. Shortly after the must say has been a very substantive, productive and fruitful visit to Mauritius. As you are all aware, the Prime Minister arrived very early in the morning yesterday in Port Louis to an exceptionally warm and generous welcome. He's had already a number of engagements since his arrival yesterday, and you would have been following Centre, which saw a very large turnout of members of the Indian origin diaspora, friends from Mauritius and leaders from a number of socio-cultural organizations. In his remarks, the Prime Minister emphasized ties, the specific and very special nature of the ties between India and Mauritius, as well as the plans and the measures that are underway to enhance our bilateral relations. The agreement on local currency settlement has just been signed. The objective, as I have mentioned, is to promote the use of local currencies for current account as well as capital account transactions, encourage. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.